విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేసుకోవాలండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన చల్లటి పాలు పోసుకోవాలండి. ఇవి ఒకటేసారి పాలు వేయకూడదండి. కొన్ని పోసుకుంటూ విస్కర్తో ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. దీనికి షుగర్ వేయడం ఏం అవసరం లేదండి. షుగర్ ఆల్రెడీ దీంట్లోనే ఉంటుంది. మీరు ఒకవేళ ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం షుగర్ పౌడర్ని వేసుకోండి. ఇది వెనిలా ఫ్లేవర్దండి విప్పింగ్ క్రీమ్. మీరు ఆన్లైన్లో చూసినట్టయితే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దేంట్లో అయినా కూడా అన్ని ఫ్లేవర్లు దొరుకుతాయండి. మీకు ఇష్టం ఉన్న ఫ్లేవర్ను మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నేను విప్పింగ్ క్రీమ్ని బీటర్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంతకుముందు విస్కర్తో చేసాం కదా, దాంతోనే బీట్ కొట్టుకుంటూ ఉండాలి. స్లోగా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడే క్రీమ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ బౌల్ని ఐస్ క్యూబ్స్ ఉన్న గిన్నెలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెను తీసేసి ఐస్ క్యూబ్స్ ఉన్న గిన్నెలో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుందాం. మీరు కేక్ చేసే ముందు రోజే ఇలా విప్పింగ్ క్రీమ్ని తయారు చేసి పెట్టుకున్నారంటే మీకు కేక్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. మీరు ఎంత వీలైతే అంత స్పీడ్గా ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో చాలా స్పీడ్గా బీట్ కొట్టుకుంటూ ఉండండి. మీ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసుకుందాం. ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే స్పాచులాతో ఇలా కలిపినప్పుడు కింద పడట్లేదు కదా, చూడండి. అంటే ఇది రెడీ అయిపోయినట్లే. గిన్నెను రివర్స్లో పెట్టినా కూడా కింద పడదండి. అట్లయితే మన క్రీమ్ రెడీ అయిపోయినట్లే. కావాలంటే చూపిస్తాను ఒకసారి. ఈ క్రీమ్ని మీరు ఎయిర్టైట్ గాజు దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందు రోజు చేసి పెట్టుకున్నారంటే మీకు కేక్ చేయడం ఈజీ అయిపోతుంది. మీరు ఇలాంటి గాజు కంటైనర్ దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారా, అస్సలు పడట్లేదు అండి. విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా చేసి మీరు కేకులు తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్కి, బర్త్డేకి, దేనికైనా మీరు ఇంట్లోనే మీ చేతులతో స్వయంగా కేకును తయారు చేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ ఉంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో. వీడియో నచ్చితే ఈ విప్పింగ్ క్రీమ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.